ఇంటికి పోయినాం బ్రో, ఇల్లు అడ్రస్ తెలుసుకొని పోయినా, నాది కరీంనగర్ కాబట్టి పోయినా. పోతే వాళ్ళ మమ్మీ డాడీ నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను, నాకు దొరకలేదు, నేను ఇంటికానే ఉంటున్నా, నన్ను బ్లాక్ చేసేసిళ్ళు. అంటే ఇంట్లో ఇట్లా అయిపోయింది కదా, బయటికి పోవద్దు, ఏమైతుందో తెలియదు, ఏం చేసుకుంటున్నదో తెలియదు, ప్రాబ్లం అవుద్ది అని చెప్పేసి ఇంట్లోనే ఉంచారు. ఇంటికి పోతే ఎవరు లేరు, వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. ఆ ఇల్లుని చూసి వాళ్ళని చూస్తే మనీ పోయినాయి అనుకున్నా, రావు మనీ, అయిపోయింది హోప్ పోయిందని వాళ్ళ మమ్మీకి మా డాడీ ఫోన్ నెంబర్ రాసేసి పేపర్ మీద ఇచ్చినాం. మా దగ్గర ఫోన్లు లేవంటే ఎవరైనా మీ ఇంట్లో వస్తే వీళ్ళు పైసల కోసం వచ్చిందంటే నాకు వాళ్ళ మమ్మీ నాకు ఏం తెలియదు అన్నది. ఈ నెంబర్లు అయితే తీసుకో, ఒకవేళ మీకు పొడికొచ్చినప్పుడు ఈ చిట్టి ఇచ్చేయమని చెప్పినాం. ఇచ్చేయమని చెప్పినాం. కాంటాక్ట్ కాకపోతే మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఒక సిరిసిల్లలో ఒక లొకేషన్లో షూటింగ్ చేస్తున్నాను తెలిసింది. సో తెలిసిన తర్వాత నేను ఎంక్వైరీ చేసి ఆన్ ది స్పాట్ కరీంనగర్ నుంచి సిరిసిల్లకు 1 అవర్లో కార్ వేసుకొని పోయి అక్కడ కూడా లేడని చెప్పిళ్ళు. మేము రష్ చేసేసి మా డాడీ ఇంకా వేరే రిలేటివ్ని తీసుకొని పోయి దొరకబట్టిన తర్వాత, దొరకబట్టుడే అంటారు దాన్ని, ఏమంటారు,